ఫ్రెండ్స్ ముందైతే డెమో వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎలక్ట్రిక్ మోషన్ యాప్ ఆన్ చేయండి, తర్వాత ప్లస్ ఐకాన్ నొక్కండి, 9:16 నొక్కండి ఫ్రెండ్స్. తర్వాత ప్లస్ ఐకాన్ నొక్కి మీడియా నొక్కండి ఫ్రెండ్స్. తర్వాత ఫోటో ఏదైతే సెలెక్ట్ చేసాను ఫ్రెండ్స్, నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫోటోని. చేసుకున్న తర్వాత ఆ 3 డాట్స్ నొక్కండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిల్ కాన్సెప్షన్ ఏరియా అని ఉంటుంది ఫ్రెండ్స్, అది నొక్కండి. నొక్కిన తర్వాత జూమ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం చేశాక అలా కొంచెం చేసుకున్న ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం జూమ్ చేసుకున్న ఫ్రెండ్స్. తర్వాత ప్లస్ సెకండ్ నొక్కి మళ్ళీ మీడియా నొక్కి మనకి ఇప్పుడు ఏ సాంగ్ కావాలైతే సాంగ్ మనం ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక సాంగ్ పెట్టుకుంటాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు అది నొక్కిన తర్వాత ఆ ఫోటో కిందకి జరుపుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని జరుపుకున్న తర్వాత సాంగ్ ఎంత అవుతుందో అంతవరకు కూడా లాస్ట్ వరకు రండి ఫ్రెండ్స్. నేనైతే 15 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అక్కడ రెడ్ డాట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇందా మనం ఏ ఫోటోని అయితే యాడ్ చేసుకున్నా ఆ ఫోటోని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఆ సాంగ్ లాస్ట్ వరకు వెళ్ళిపోయి ఆ ఎరా బటన్ నొక్కాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని మూవ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే రైట్ సైడ్ జరుపుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. తర్వాత మళ్ళీ ఆ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవ్ అండ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది నొక్కి ఆ ప్లేస్ సెకండ్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం లైట్గా జరుపుకొని మళ్ళీ స్క్రీన్ మీద నొక్కి మళ్ళీ లాస్ట్కి వెళ్ళి మళ్ళీ ఫోటో మీద సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్లేషన్ నొక్కి మళ్ళీ ప్లేస్ అయితే నొక్కి ఇప్పుడు మనకి ఫోటో ఎంత కావాలైతే అంతవరకు కూడా జరుపుకోండి ఫ్రెండ్స్. అలా కొంచెం మూవ్ చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోద్ది. అది మన ఇష్టం ఫ్రెండ్స్. ఎంత అయితే అంతా చేసుకున్నాక మళ్ళీ స్క్రీన్ మీద నొక్కి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాం. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి ఫ్రెండ్స్. అలా చూడడం నేను ఇచ్చిన ఫ్రెండ్స్. తర్వాత అయితే ప్లస్ సెకండ్ నొక్కండి ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫోటో కలర్ గ్రేడింగ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం అయితే చూడండి ఫ్రెండ్స్, ఒక ఎఫెక్ట్లోకి వెళ్ళి కలర్ గ్రేడింగ్ అంటే ఫోటో మనకి బాగా కనిపించేలాగా సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ 3 డాట్స్ నొక్కి కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్నాక బ్యాక్ వచ్చి న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనం ఏదైతే ఫోటో తీసుకున్నామో ఆ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ సింబల్ నొక్కి 3 డాట్స్ నొక్కి పేస్ట్ ఎఫెక్ట్ నొక్కాలి ఫ్రెండ్స్. నొక్కిన తర్వాత అవుట్ఫిట్ అయితే అలా వస్తుంది ఫ్రెండ్స్. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఎఫెక్ట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఒక షేక్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అది నొక్కిన తర్వాత ఎఫెక్ట్ ప్లస్ బటన్ నొక్కి కాపీ లేయర్ నొక్కాలి ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చాక మళ్ళీ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఆ ప్లస్ మీద నొక్కి పేస్ట్ ఆల్ ఉంటుంది ఫ్రెండ్స్, అది నొక్కి ఆ కలర్ గ్రేడింగ్ అండ్ టైమ్ అండ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ నొక్కాలి ఫ్రెండ్స్. అది నొక్కిన తర్వాత కొంచెం జూమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే ఫోటో ఎడ్జ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం అయితే కొంచెం లైట్గా జూమ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకైతే లైట్గా ఇంకా కొంచెం ఫ్రెండ్స్ జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఆ స్క్రీన్ మీద మళ్ళీ నొక్కాలి ఫ్రెండ్స్. నొక్కిన తర్వాత ఫస్ట్కి వచ్చేస్తే అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ చేయాలంటే ఆ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని పక్కన నొక్కి వీడియోలో ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద నొక్కి మన క్వాలిటీ మన ఇష్టం ఫ్రెండ్స్. నేనే 70:20 పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ నొక్కితే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అయిన తర్వాత అది అయ్యాక ఒకసారి ప్లే చేసుకుంటే అవుట్ఫిట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సేవ్